కడప యోగి వేమన విశ్వవిద్యాలయం వెబ్సైట్ హ్యాకింగ్ విద్యార్థుల్లో కలకలం రేపింది. యోగి వేమన విశ్వవిద్యాలయంలో డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విశ్వవిద్యాలయం విడుదల చేయకముందే వెబ్సైట్లో దర్శనమిచ్చాయి. సైబర్ నేరగాళ్లు వెబ్సైట్ హ్యాక్ చేసి ఫలితాలను తారుమారు చేసి విడుదల చేశారు. పరీక్షలు రాయని అభ్యర్థి పాస్ అయినట్లు, అన్ని పరీక్షలు రాసిన అభ్యర్థి పరీక్షలకు హాజరు కాలేదని ఇలా తప్పులు తడకగా ఫలితాలు విడుదల చేయడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. వెంటనే విశ్వవిద్యాలయం అధికారుల వద్దకు విద్యార్థులు పరుగులు తీశారు. అధికారులు అప్రమత్తమై విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విశ్వవిద్యాలయానికి చెందిన వెబ్సైట్ను వెంటనే మార్చివేశారు. దీనిపై ఓ కమిటీ నియమించారు. ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారనే వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. కొంతమంది స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే మా దృష్టికి తీసుకొచ్చారు. ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినారు. చేసినటువంటి వచ్చినటువంటి ఫలితాల్లో తారుమారైనాయి. పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయినట్లుంది, ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయినట్లు అనిపించింది. కానీ అసలు ఏం జరిగింది అని చెప్పేసి మేము తర్వాత కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ని పిలిపించి అడిగితే దానిపైన విచారణ జరుగుతున్నాం సార్, అసలు మనం ఈ రిజల్ట్స్ అనేది ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి అని అన్నారు. తర్వాత మాకు మళ్ళీ మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ మన వెబ్సైట్ని ఎవడో ఈ పాస్వర్డ్ తెలుసుకొని ఆ పాస్వర్డ్ని యూజ్ చేసి ఓపెన్ చేసి తర్వాత ఏంటంటే మార్చి కొన్ని తర్వాత పబ్లిష్ చేశాడు. తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా ఆ పాస్వర్డ్ చేంజ్ చేసేసినాం. చేంజ్ చేసేసి అదంటే మనకు కంట్రోలింగ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరులో ఉంది. ఆ బెంగళూరుకి ఫోన్ చేసేసి ఇమీడియట్గా పాస్వర్డ్ని మార్చేసి తర్వాత మనం కొన్ని ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం అప్లోడ్ చేసి శాంపుల్గా చూస్తే ఇప్పుడు కరెక్ట్గా వస్తూ ఉంది. ఇప్పుడు ఇంక నుంచి అట్లాంటిది జరగడానికి అవకాశం లేదు ఇక్కడ.